నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్. ఈ దేశం ఎన్నో పోరాటాలు చూసింది. స్వాతంత్రం కోసం, భూమి కోసం, హక్కుల కోసం. కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటం అంతరంగ శుద్ధి స్వాతంత్రం కోసం. అది మన భూమి మీద కాదు, మనలో అంతఃకరణ శుద్ధి కోసం జరగాల్సిన పోరాటం. ఇది శత్రుదేశం వెలుపలలేదు, మన ఆఫీసులో, మన అధికారుల్లో, మనలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. దాని పేరే అవినీతి. అవినీతి ఒక చట్ట విరుద్ధమైనప్పటికీ అది ఒక జీవన విధానంగా మారిపోయింది. ఇది కేవలం లంచం కాదు, ఇది ప్రజల నమ్మకాన్ని దోచుకున్న దోపిడీ విధానం. ఇది మన దేశంలో ప్రతి ఒక్కరికి నరాన పాకిపోయింది. దీని బారిన పడని వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. దేశ జనాభాలో 3 అంతులకు పైగా ఉన్న లంచావతారులను దశావతారాలు కూడా ఏమీ చేయలేని స్థితిలో దేశం ఉంది. మనల్ని పాలించే ప్రభుత్వంలో అన్ని శాఖల్లోనూ అవినీతి వటవృక్షం భయంకరంగా విస్తరించింది. దీని ప్రభావాన్ని ఎలా నిర్మూలించగలం అనే అంశంపై నేటి మిస్ట్రీస్ హిస్టరీస్లో పరిశీలిద్దాం. మన దేశంలో కరప్షన్ ఒక దీర్ఘకాలిక సమస్యగా మారింది. ప్రభుత్వ శాఖలు ప్రజల రోజువారీ జీవితంలో పాల్గొంటూ సేవలు అందుకునే అవకాశాలు ఎక్కువ ఉండటంతో ఇక్కడ లంచాలు సాధారణంగా జరుగుతుంటాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024 ప్రకారం చూస్తే 180 దేశాల్లో ఇండియా 93వ స్థానంలో ఉంది. భారతదేశం అవినీతి అధ్యయనం 2023 ప్రకారం 50% కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ సేవల కోసం లంచాలిచ్చినట్టు చెప్పారు. అయితే ప్రభుత్వ పాలనా శాఖల్లో ఇప్పుడు ఏ శాఖలు ఎక్కువగా లంచాలకు ప్రభావితమయ్యాయో, వాటి బాగోతాలేంటో లోతుగా పరిశీలన చేస్తే మన దేశంలో కరప్షన్ అధ్యయనాల ప్రకారం పోలీసు శాఖ మొదటి స్థానంలో ఉంది. ఇది ప్రజల నుంచి నేరుగా ఎక్కువగా లంచాలు తీసుకునే శాఖగా అధ్యయనాల్లో తేలింది. ఏ దేశానికైనా పోలీస్ శాఖ అనేది ప్రజాస్వామ్యానికి బ్యాక్ బోన్ అని చెప్తున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు. కానీ వాస్తవం ఏంటంటే ప్రస్తుత కాలంలో పోలీస్ స్టేషన్ అంటే ప్రజల భయానికి కేంద్రంగా మారింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందా అనే సందేహంలో పడ్డాడు సామాన్యుడు. న్యాయం సంగతి అలా ఉంచండి, అసలుకే మోసం వస్తే ఎలా అనే ప్రశ్న తలెత్తుతున్న సంఘటనలు లేకపోలేదు. సాధారణ పౌరుడు ఫిర్యాదు చేయడానికి వెళ్తే మొదట అడిగేది విషయం ఏంటి, రెండోది ఏమివ్వగలవు అని. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ప్రకారం పోలీస్ శాఖ లంచం తీసుకునే శాఖలలో మొదటి 3 తొలి స్థానం పోలీస్ శాఖ అని తేలింది. ఫిర్యాదు నమోదు, బెయిల్, కేసు రద్దు, లారీ పాస్, ట్రాఫిక్ చలాన్ ప్రతి స్థాయిలో ఒక రేటు ఉంది. ఉదాహరణకు 2024లో మహారాష్ట్రలో ఒక ఇన్స్పెక్టర్ 12 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఒక కేసు రద్దు చేయాలంటే టారిఫ్ లిస్ట్ ముందే ఫిక్స్. పోలీస్ స్టేషన్లో లంచం ఇవ్వకపోతే కేసు కదలదు, ఇస్తే న్యాయం కదలదు. ఇది రక్షణ వ్యవస్థ తీరు. ఇది వ్యవస్థీకృత దోపిడీ. బాధ్యత గల పోలీసులపై ప్రజలు ఎంతో నమ్మకంతో రక్షణ కోసం పోలీస్ స్టేషన్కు వస్తే వైట్ కాలర్ బాబులకు పెద్ద మనుషుల ముసుగులో మోసాలు చేసే వాళ్లకే రక్షణ లభిస్తుందని సామాన్యుడికి అర్థమైంది. పోలీస్ స్టేషన్ భయానికి కేంద్రంగా మారింది. పోలీస్ స్టేషన్లు సామాన్యులకు న్యాయం జరగటానికి కాదని పౌరులు భావిస్తున్నారు. ఫిర్యాదు నమోదు నుండి బెయిల్, కేసు రద్దు, ట్రాఫిక్ చలాన్ల వరకు ప్రతి స్థాయిలో లంచం డిమాండ్ చేయడం అనేది సర్వసాధారణమైంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ప్రకారం లంచం తీసుకునే శాఖలలో పోలీస్ శాఖ మొదటి 3 స్థానాల్లో ఉంది. లంచం ఇవ్వకపోతే కేసు కదలదు, ఇస్తే న్యాయం కదలదు అనే పరిస్థితి ఏర్పడటం దేశం దురదృష్టకరంగా మారింది. ఈ అవినీతిని రక్షణగా కాకుండా వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించటం, కొన్ని సందర్భాల్లో 16 లక్షల లంచం తీసుకుంటూ డీఎస్పీ, సిఐ పట్టుబడటం వంటి కేసులు వార్తల్లో సంచలనం సృష్టించాయి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే దేశంలో ప్రతి పోలీస్ స్టేషన్ కథలు కోకొల్లలుగా ఉంటాయి. కానీ వీటిని ఆపేదెవరు? బలవంతులు, పలుకుబడి ఉన్నవాళ్లు చేసే అన్యాయంపై సరైన చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కేసును పోలీస్ స్టేషన్ స్థాయిలోనే సర్దుబాటు చేయించడం జరుగుతుంది. పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి బలహీన వర్గాల వారికి చట్టం ద్వారా లభించాల్సిన రక్షణ కల్పించకుండా వాళ్లకి వ్యతిరేకంగా ఒత్తిడి తేవడం జరుగుతుంది. బలహీనులు తరచుగా కోర్టు ఖర్చులు, సుదీర్ఘ ప్రక్రియ, పోలీసుల నుండి ఎదురయ్యే వేధింపులకు భయపడి పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్కు అంగీకరిస్తారు. చట్టం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది.
పోలీసులు న్యాయం చేయరు, బలవంతుల పక్షాన ఉంటారు అనే భావన సాధారణ ప్రజల్లో స్థిరపడింది. వ్యవస్థ పట్ల విశ్వాసం పూర్తిగా పోతోంది. కొన్నిసార్లు ఒత్తిడి కారణంగా ఫిర్యాదులను సరిగా నమోదు చేయకుండా రికార్డులలో మార్పు చేస్తారు, లేదా కేసును తప్పుదోవ పట్టించే విధంగా నమోదు చేస్తారు. మన దేశంలో 2010 నుండి దేశంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై జరిగిన అధ్యయనాన్ని పరిశీలిస్తే పోలీసు శాఖలో 62% మంది ప్రజలు లంచాలిచ్చినట్టు నివేదించారు. సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎక్కువ ప్రభావితమవుతున్నారు. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 2025 డేటా ప్రకారం చూస్తే టాప్ 10 మోస్ట్ కరప్షన్ డిపార్ట్మెంట్ల జాబితాలో పోలీస్ శాఖ మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అధికారిక లెక్కల ప్రకారం చూస్తే పోలీస్ శాఖకు ఏడాదికి 222 కోట్ల రూపాయలు ప్రజలు పోలీసులకు లంచాలు చెల్లిస్తున్నట్టు తేలింది. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖ పోలీస్ శాఖ. దీంతో ప్రజల అవసరాల దృష్ట్యా ఈ శాఖలో అవినీతి ఎక్కువగా కనిపిస్తోంది. దేశంలో లంచగొండితనం ప్రభుత్వ శాఖలను ముంచెత్తుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్ డిపార్ట్మెంట్లు భూమి, ఆస్తులపై దృష్టి సారించి ప్రజలను దోచుకుంటున్నాయి. మహారాష్ట్ర ఏసీబీ 2024 రిపోర్ట్ ప్రకారం 713 కరప్షన్ కేసుల్లో రెవెన్యూ శాఖ టాప్ 180 ట్రాప్ కేసులు, 252 మంది అధికారులు, 35 కోట్ల లంచాలు వసూలు. భూమి రిజిస్ట్రేషన్, పట్టా మార్పుల్లో లక్షలు డిమాండ్. సామాన్యులు తమ కష్టాన్ని కోల్పోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఇల్లీగల్ బిల్డింగ్ పర్మిషన్లు, టెండర్ స్కామ్లు, రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కు. ఇలా దేశవ్యాప్తంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖలు అవినీతి కంపుతో మురిగిపోతున్నాయి. దేశంలో అవినీతిలో పోలీస్ శాఖ తర్వాత రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. మరి ఈ రెండు శాఖల బాగోతంపై ఓ లుక్కేద్దాం. రైతులు భూమి పట్టాల కోసం ఎన్నోసార్లు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు, కానీ ఫైల్ కదలదు. ఒక చిన్న సంతకం కోసం 5,000 నుండి 50,000 వరకు రేటు నిర్ణయిస్తారు. భూమి పత్రాల డిజిటలైజేషన్, ధరణి, ఈ పట్టాదార్ అన్నీ వచ్చాయి, కానీ అవినీతి సర్వర్లో కాదు, సర్వైవైలో ఉందంటున్న సామాజిక విశ్లేషకులు. 2023లో తెలంగాణలో ఒక సబ్ రిజిస్ట్రార్ వద్ద 5 కోట్ల లంచం ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ప్రతి రిజిస్ట్రేషన్ వెనుక ఒక కమిషన్ చైన్. ఇది భూమి పత్రం కాదు, ఇది ప్రజల ఆశలను అమ్ముకునే మార్కెట్. న్యాయపత్రం కోసం వెళ్లిన రైతులు కరెన్సీ నోట్లు పంచకపోతే న్యాయం జరగని పరిస్థితి. రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయి అధికారుల నుండి మండల, కేంద్ర స్థాయి వరకు అవినీతిమయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో ధరణి పోర్టల్ 2020లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భూమి పత్రాలను డిజిటలైజ్ చేసి అవినీతిని తగ్గించడం, ప్రక్రియలను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ పట్టాదార్ పాస్బుక్లు కూడా ఇందులో భాగం. అయితే ఇది అమలులో సమస్యలు ఎదుర్కొంది. రికార్డుల్లో తప్పులు, ఫ్రాడ్, మ్యూటేషన్లు, అధికారులు దుర్వినియోగం చేయడం వంటివి ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2025లో 17 కోట్ల భూమి ఫ్రాడ్లో ధరణి దుర్వినియోగాన్ని బయటపెట్టింది. రాజకీయ నాయకులు ధరణిని ఒక వ్యక్తి చేతుల్లో ఉంచి ఫ్రాడ్కు దారితీసిందని విమర్శించారు. 2023 ఎన్నికలలో ఇది కీలక అంశంగా మారింది. రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని అధ్యయనాలు డిజిటలైజేషన్ వల్ల అవినీతి తగ్గి ప్రక్రియలు వేగవంతమయ్యాయని చెబుతున్నాయి. మానవ జోక్యం తగ్గింది. అయితే అవినీతి సర్వర్లో కాదు, సర్వైవల్లో ఉంది అనేది ఆన్ గ్రౌండ్ రియాలిటీని ప్రతిబింబిస్తుంది. డిజిటల్ సిస్టమ్ ఉన్నప్పటికీ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్న కేసులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోతున్నాయి. లంచాలకు అలవాటు పడిన అధికారులు అక్రమార్జనల కోసం ఏకంగా భూమి రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి అసలైన రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరగడం తప్పని పరిస్థితిగా మారింది. అయినా న్యాయం జరుగుతుందని చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా వివాదాల్లో ఉన్న భూమి సాగులో ఉండే రైతు ఒకరైతే వేరొకరి పేర పాస్ పుస్తకాలు ఇవ్వడం, నకిలీ రిజిస్ట్రేషన్లకు సహాయపడటం, ఇలాంటి అవినీతితో రెవెన్యూ శాఖ ప్రజలను పూర్తిగా కలవరానికి గురిచేస్తోంది. రెవెన్యూ శాఖ అవినీతి ప్రభావంతో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇది ప్రజల జీవితానికి దగ్గరగా ఉన్న శాఖ మున్సిపల్ శాఖ. బిల్డింగ్ పర్మిట్,
డ్రైనేజ్, నీటి కనెక్షన్, వ్యాపార లైసెన్స్ అన్నీ ఈ ఆఫీసు తలుపు వెనకే ఉంటాయి. కానీ ఇక్కడ ఫైల్ కదలాలంటే చలనం కాదు, చెల్లింపు కావాలి. ఫైల్ ఒక చోట నుండి మరో డెస్క్కి కదలాలంటే సగటున 3,000 లంచం అవసరం. ఒక బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ 50,000 నుండి 1.5 లక్షల వరకు అవుతుంది. జిహెచ్ఎంసీలో 2024లో ఒక ఇంజనీర్ 1.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అదే నగరాభివృద్ధి రుసుము. ఈ నగరాలు కాంక్రీట్తో కాదు, కరెన్సీతో కట్టబడ్డాయి. మున్సిపల్ అవినీతి ఫలితం అనధికార నిర్మాణాలు, నీటి సమస్యలు, చెత్త నిర్వహణలో వైఫల్యం. ఇది లంచం కాదు, ఇది పౌరుల జీవన ప్రమాణాలపై దాడి. మున్సిపల్ శాఖ అనేది స్థానిక పాలనలో అత్యంత కీలకమైనదైనప్పటికీ ఇది దేశంలో అత్యధికంగా అవినీతి నెలకొన్న టాప్ 3 శాఖల్లో ఒకటిగా ఉంది. ఈ శాఖలో అవినీతి ప్రధానంగా ప్రజలు తమ ప్రాథమిక అవసరాల కోసం సంప్రదించే పలు సేవల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, వాణిజ్య లైసెన్సుల జారీ వంటి అంశాలు లంచాల లావాదేవీలకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. సాధారణంగా వేగంగా పనులు జరగాలన్నా లేదా నియమాలను ఉల్లంఘించి పనులు చేయించుకోవాలన్నా ఫైళ్లను ముందుకు కదిలించడానికి అధికారులు సిబ్బందికి వేగవంతం చేసే రుసుము పేరుతో లంచాలు చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియల జాప్యం, అస్పష్టత కారణంగానే మధ్యవర్తులు, ఏజెంట్ల ప్రమేయం పెరుగుతుంది. ఇది అవినీతిని మరింత వ్యవస్థీకృతం చేస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మున్సిపల్ శాఖలో జరిగే లంచాల లావాదేవీలు కేవలం చిన్న మొత్తం లేదా వ్యక్తిగత లావాదేవీలకు మాత్రమే పరిమితం కావు. పెద్ద ఎత్తున జరిగే కాంట్రాక్టులు, టెండర్ల కేటాయింపులు, భూమి వినియోగ మార్పులు, ప్రజాపనుల అమలు వంటి అంశాలలో కూడా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది. మున్సిపల్ నిధులు, ప్రాజెక్టుల నిర్వహణలో కాంట్రాక్టులు, రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేస్తారు. బిల్డింగ్ కోడ్లను ఉల్లంఘించే నిర్మాణాలకు కళ్లు మూసుకోవడానికి లేదా చట్టవిరుద్ధమైన ఆక్రమణలను పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉండటానికి కూడా క్రమం తప్పకుండా లంచాలు చేతులు మారతాయి. ఈ నిరంతర అవినీతి కారణంగా నగరాల్లో మౌలిక వసతుల నాణ్యత దెబ్బతింటుంది. అనధికార నిర్మాణాలు పెరిగి భద్రతా సమస్యలు తలెత్తుతాయి. చివరికి సామాన్య పౌరులే అసంపూర్ణమైన లేదా నాసీ రకం సేవలను పొంది నష్టపోతున్నట్టు సర్వేల ద్వారా తెలుస్తోంది. సామాజిక భద్రతకు సంబంధించిన దస్తావేజులు ఇప్పుడు ప్రాణాల వేట వస్తువులుగా మారాయి. ఓవైపు రోడ్డు భద్రతకు అత్యవసరమైన డ్రైవింగ్ లైసెన్సులు నేరుగా అమ్మకాలు జరుగుతున్నాయి. డ్రైవింగ్ టెస్ట్ లేవు, నిబంధనలు లేవు, కేవలం ఫీజ్ ప్లస్ ఫేవర్ లైసెన్స్ అనే కొత్త ఫార్ములాతో అనర్హులు వాహనాలను నడుపుతున్నారు. దీని పర్యవసానంగా రోడ్లపై వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక రెండో వైపు ప్రజల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించి మాట్లాడితే అక్కడ కూడా ప్రాణరక్షణ ఒక కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల టెండర్లు, మందుల కొనుగోళ్లలో కిక్ బ్యాక్లు, ఔషధాల వెనక లంచం అనేది కొత్త ఫార్ములాతో పేదల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఇది మానవత్వంపై, ప్రజా భద్రతపై జరుగుతున్న అత్యంత నిర్లక్ష్యపూరిత దాడి. ఈ వ్యవస్థీకృత నేరాల వెనక ఎవరున్నారు? చట్టం ఎందుకు మౌనం వహిస్తోంది? ఈ అంశాలపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్పోర్ట్ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ నేరుగా అమ్మకం జరుగుతుంది. కానీ ఇక్కడ చట్టం మౌనంగా చూస్తుంటుంది. వాస్తవానికి ఇక్కడ చట్టం కాదు, మధ్యవర్తులు మాట్లాడతారు. డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ వస్తుంది. ఫీ ప్లస్ ఫేవర్ లైసెన్స్ అనే కొత్త ఫార్ములా. 2023లో కర్ణాటకలో ఒక ఆర్టీఓ అధికారి 1.2 కోట్ల లంచం కేసులో పట్టుబడ్డాడు. ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్, వాహన బదిలీ, ప్రతి పేపర్కు ధర ఉంది. ఇండియా డ్రైవ్స్ ఆన్ కరప్షన్ ఫ్యూయల్ అనే వాక్యం దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ట్రాన్స్పోర్టు శాఖ అవినీతి వల్ల అనర్హుల చేతుల్లో డ్రైవింగ్ లైసెన్సులు చేరి రోడ్లపై వేల ప్రాణాలు నష్టపోతున్నాయి. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది కేవలం లంచం కాదు, ఇది నేరుగా ట్రాన్స్పోర్టు శాఖ చేస్తున్న హత్యలే అంటున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు. ట్రాన్స్పోర్టు శాఖలో జరిగే అవినీతి వ్యవహారాల్లో అత్యంత ఆందోళన కలిగించే అంశం డ్రైవింగ్ లైసెన్సుల అక్రమ అమ్మకం. సాంకేతికంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒక వ్యక్తికి రహదారి భద్రతపై అవగాహన ఉందని, వాహనం నడపడానికి అవసరమైన నైపుణ్యం ఉందని ధృవీకరించే ముఖ్యమైన పత్రం.
అయితే అనేక ప్రాంతాల్లో ఈ లైసెన్సుల జారీ ప్రక్రియ కేవలం ఒక లాంఛనంగా మారిపోయింది. డ్రైవింగ్ టెస్టులలో హాజరు కాకుండానే కనీస డ్రైవింగ్ పరిజ్ఞానం లేని వ్యక్తులకు కూడా అధికారులు లంచాలు తీసుకుని లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఈ లైసెన్స్ అమ్మకం ప్రక్రియలో ఏజెంట్లు లేదా మధ్యవర్తులు కీలక పాత్ర పోషిస్తారు. వీరు దరఖాస్తుదారుల నుండి డబ్బు వసూలు చేసి ఆ మొత్తంలో అధిక వాటాను రవాణా శాఖ అధికారులకు చేరవేస్తారు. తద్వారా నిబంధనలను ఉల్లంఘిస్తూ లైసెన్సులు త్వరితగతిన జారీ చేస్తారు. ఈ అక్రమ డ్రైవింగ్ లైసెన్సుల అమ్మకం వలన కేవలం అవినీతి మాత్రమే కాదు, తీవ్రమైన సామాజిక భద్రతా సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. డ్రైవింగ్లో శిక్షణ లేని, నైపుణ్యం లేని వ్యక్తులు చట్టబద్ధంగా రహదారులపైకి వస్తున్నారు. దీని పర్యవసానంగా ప్రమాదాలు పెరగటం, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, ఆస్తి నష్టం సంభవించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒక భద్రతా నియంత్రణ సాధనం. దానిని అవినీతి మార్గాల ద్వారా అమ్ముకోవడం అనేది ప్రజా భద్రతపై చూపించే అత్యంత నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. చట్టాల ఉనికి ఉన్నప్పటికీ వాటిని అమలు చేయాల్సిన అధికారులే స్వయంగా ఈ అక్రమాలకు పాల్పడటం వలన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. దురదృష్టవశాత్తు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అమ్మకంపై చట్టం మౌనం వహించడం లేదా ఉదాసీనత అనేది ఈ సమస్య మరింత విస్తరించడానికి కారణమవుతోంది. అవినీతి నిరోధక చట్టాలు బలంగా ఉన్నప్పటికీ అక్రమ లైసెన్స్ జారీపై ఫిర్యాదులు వచ్చినప్పుడు నిదానంగా స్పందించడం, సాక్ష్యాల కొరత లేదా రాజకీయ జోక్యం కారణంగా చాలా మంది అవినీతి అధికారులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. ఆరోగ్యం అనే పదం ఇప్పుడు లాభం అనే అర్థం పొందింది. ప్రభుత్వ ఆసుపత్రుల టెండర్లు, మందుల కొనుగోలు, రిఫరల్స్ ఇవి కోట్ల రూపాయల వ్యాపారం. కరోనా సమయంలో మనం చూసాం, ఆక్సిజన్ సిలిండర్ కూడా మార్కెట్ వస్తువుగా మారింది. ప్రాణం కూడా డిస్కౌంట్ రేట్లో లేదు. 2021లో ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్లో 50 కోట్ల విలువైన ఆక్సిజన్ స్కామ్ బయటపడింది. ఆసుపత్రులు పేషెంట్లను కాకుండా బిల్లులను కాపాడాయి. ప్రాణరక్షకులు కమిషన్ లిస్టులో పేర్లు పెట్టారు. ఈ శాఖలో అవినీతి అంటే మానవత్వంపై నేరం, మందుల కొరత, సిబ్బంది లేమి, ప్రైవేటు దోపిడీ ఇది మొత్తం ప్రజల నమ్మకం పతనం. హెల్త్ శాఖలో అవినీతి అనేది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే ఇది నేరుగా ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో ముడిపడి ఉంటుంది. పట్టికలో అంచనా వేసినట్టుగా 35 నుంచి 40% అవినీతి ఉన్న ఈ శాఖలో మందుల వెనక లంచం అనే అంశం ప్రధానంగా ఔషధాల సేకరణ, సరఫరా ప్రక్రియ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల కోసం మందులు, పరికరాలు, ఇతర వైద్య సామాగ్రిని కొనుగోలు చేసేటప్పుడు అవినీతి అధికారులు, ఔషధ కంపెనీలు లేదా సరఫరాదారులతో కుమ్మక్కై అనవసరంగా ఎక్కువ ధరకు లేదా నాసిరకం వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రక్రియలో అధికారులు వ్యక్తిగతంగా లంచాలు స్వీకరించి నాణ్యతను పక్కన పెట్టి లాభాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆరోగ్య శాఖ అవినీతి ప్రభావం పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్రంగా పడుతుంది. అవినీతి కారణంగా నాసిరకం మందులు లేదా తక్కువ నాణ్యత గల వైద్య పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరతాయి. దీనివల్ల రోగులకు సరైన చికిత్స అందక వారి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది. అలాగే చాలా సందర్భాల్లో ప్రజలకు ఉచితంగా లేదా రాయితీపై అందాల్సిన అత్యవసర మందులు ప్రభుత్వ స్టాకుల నుండి అక్రమంగా బయటి మార్కెట్కు తరలించబడతాయి. దీనిని ఔషధాల లీకేజ్గా పిలుస్తారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు తమకు అవసరమైన మందులు ప్రభుత్వ స్టాక్లో అందుబాటులో లేవని చెప్పడంతో వాటిని అధిక ధరకు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ విధంగా హెల్త్ శాఖలో జరిగే ప్రతి లంచాల లావాదేవీ పేద పౌరుల జేబులకు చిల్లు పెట్టడమే కాకుండా వారి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతుంది. పాఠశాల అనుమతులు, టీచర్ పోస్టింగ్స్, బదిలీలు, టెక్స్ట్ బుక్ టెండర్లు అన్నీ లంచంతో నడుస్తున్నాయి. విద్యార్థి చదువుకుంటున్నాడు, కానీ సిస్టమ్ రేట్ లిస్ట్ నేర్చుకుంటోంది. 2022లో మధ్యప్రదేశ్లో 80 స్కూళ్లు అనుమతి కోసం లంచం ఇచ్చిన కేసు వెలుగులోకి వచ్చింది. విద్య అంటే వెలుగు కావాలి, కానీ ఇక్కడ ప్రతి దీపానికి లంచం ఫ్యూయల్. పే టు పాస్, బ్రైబ్ టు రైజ్ ఇదే విద్యా వ్యవస్థ నినాదం అయిపోయింది. ప్రజానిధులతో నడిచే విద్యారంగం ఇప్పుడు ప్రైవేటు వ్యాపార కేంద్రంగా మారిపోయింది. ఇది మన దేశ భవిష్యత్తు మీద పెట్టిన లంచం ముద్ర. రేషన్ కార్డులు, పెన్షన్ స్కీమ్స్, ప్రజలకు సహాయం చేయాల్సిన ఈ శాఖల్లోనే అత్యధిక దోపిడీ.
బీహార్లో ఒక జిల్లాలో 3,000కు పైగా ఫేక్ పెన్షన్ అకౌంట్స్ బయటపడ్డాయి. రేషన్ షాపుల్లో తూకం మోసం, రైస్ డైవర్షన్, పేద ప్రజల ఆకలి కూడా లంచం వెనుక బందీ అయిపోయింది. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం మధ్యలో ఏ పందికొక్కులో తినేస్తున్నాయి. ఈ అవినీతి అంతమయ్యేది ఎప్పుడు? విద్యాశాఖ అనేది ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా అభివృద్ధికి మూల స్తంభం. విద్య ద్వారానే సమాజంలో వెలుగు మార్పు వస్తాయని ఆశించినప్పటికీ విద్యా వెలుగులోనూ చీకటి అనే మాట ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న తీవ్రమైన వైరుధ్యాలను సూచిస్తుంది. ఒకవైపు ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలతో పేద విద్యార్థులకు ఆశాకిరణాన్ని అందిస్తున్న మరోవైపు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, సరైన ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన లేకపోవడం వంటి సమస్యలు చీకటిలా అలుముకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ లోపాలు అధికంగా కనిపిస్తాయి. ఫలితంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు అర్హత సాధించడంలో వెనుకబడిపోతున్నారు. వెలుగులోనూ చీకటి అనే అంశాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే నాణ్యత, అందుబాటులో ఉన్న అసమానతలు ప్రధానంగా కనిపిస్తాయి. ప్రభుత్వ విద్య అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలల్లో లభించే ఆధునిక విద్యా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండకపోవడం వలన విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన రాజకీయ జోక్యం, పరిపాలనాపరమైన సమస్యల కారణంగా బోధనా ప్రక్రియ దెబ్బతింటోంది. కేవలం మార్కులపై దృష్టి పెట్టడం, సృజనాత్మకత లేని విద్యా విధానంతో విమర్శనాత్మక ఆలోచన వంటి వాటిని ప్రోత్సహించకపోవడం వలన విద్యార్థులు ఉద్యోగ మార్కెట్కు దూరమవుతున్నారు. కేవలం అక్షరాలు మాత్రమే నేర్చుకున్న స్థితిలో ఉంటున్న పరిస్థితిలో విద్యార్థుల స్థితి. విద్యాశాఖలో ఉన్న ఈ చీకటిని తొలగించాలంటే ప్రభుత్వం నిర్దిష్ట సుదీర్ఘకాలిక సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఉంది. కేవలం సంక్షేమ పథకాలతో పాటు పాఠశాల మౌలిక వసతులను మెరుగుపరచడం, ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఇవ్వడం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయడం వంటి చర్యలు అవసరం. విద్యార్థి కేంద్రీకృత బోధన, నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయొచ్చు. బడ్జెట్లో విద్యారంగానికి మరింత నిధులు కేటాయించడం, అలాగే విద్యా వ్యవస్థలో పారదర్శకతను పెంచడం ద్వారానే వెలుగులోనూ చీకటి అనే స్థితిని మార్చి ప్రతి విద్యార్థికి సమానమైన నాణ్యమైన విద్యను అందించే లక్ష్యాన్ని చేరుకోగలం. పేద, అణగారిన వర్గాల కోసం ప్రభుత్వం అమలు చేసే ప్రజా పంపిణీ వ్యవస్థ, పింఛన్ల పథకాలు సైతం దోపిడీగా మారింది అనే పదం ఈ సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న తీవ్రమైన అవినీతిని స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ పంపిణీ ముఖ్యంగా లబ్ధిదారులకు అందాల్సిన నాణ్యమైన బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు దారి మళ్లించడం, తక్కువ నాణ్యత గల సరుకులను పంపిణీ చేయడం, అలాగే పంపిణీలో తూకం తక్కువ ఇవ్వడం అక్రమాలు సర్వసాధారణం. రేషన్ డీలర్లు, స్థానిక అధికారులు కుమ్మక్కై పేదలకు అందాల్సిన సరుకులను బ్లాక్ మార్కెట్కు తరలించడం వల్ల నిజమైన లబ్ధిదారులు తమకు దక్కాల్సిన ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నారు. రేషన్లో సాంకేతికత ప్రవేశపెట్టినప్పటికీ పంపిణీకి సంబంధించిన రికార్డుల్లో అవకతవకలు సృష్టించడం ద్వారా ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంది. పింఛన్ల శాఖ ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందే పింఛన్ పథకాలు వారి జీవన భద్రతకు అత్యంత కీలకం. అయితే ఈ పింఛన్ల పంపిణీలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. అర్హత లేని వ్యక్తులను అక్రమంగా లబ్ధిదారులుగా చేర్చడం, నిజమైన అర్హులకు పింఛన్లు ఆలస్యం చేయటం లేదా రద్దు చేయటం, అలాగే పింఛన్ పంపిణీ సమయంలో ఏజెంట్లు లేదా అధికారుల తరపున కమిషన్ల రూపంలో డబ్బులు కత్తిరించుకోవడం వంటి అన్యాయాలు జరుగుతున్నాయి. బయోమెట్రిక్ సమస్యలు, సాంకేతిక లోపాలను సాకుగా చూపించి పింఛన్ మొత్తాన్ని దోచుకోవడం కూడా జరుగుతోంది. దీని ఫలితంగా అసంఘటిత రంగంపై ఆధారపడే నిస్సహాయులు, వృద్ధులు మరియు దివ్యాంగులు ఆర్థికంగా మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ప్రభుత్వం దానం చేస్తున్నా ఆ దానం లబ్ధిదారుడికి చేరేలోపు మధ్యవర్తుల వ్యవస్థ దోపిడీకి గురై పథకం లక్ష్యం నీరుగారుతోంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అవినీతి శాతం నమోదైన శాఖల్లో పోలీస్ శాఖ 62 నుండి 65%తో అగ్రస్థానంలో ఉంది.
ప్రజలు లంచాలు చెల్లించారనే నివేదికలు, అలాగే అవినీతి నిరోధక శాఖ కేసుల్లో దీని వాటా అధికంగా ఉండటం ఈ విషయాన్ని బలపరుస్తోంది. దీని తర్వాత రెవెన్యూ శాఖ 50 నుండి 55% వరకు ఉంది. ముఖ్యంగా భూమికి సంబంధించిన సేవలు, పట్టా మార్పిళ్లలో లంచాలు అధికంగా ఉన్నాయి. మున్సిపాలిటీ శాఖ 45 నుండి 50% వరకు పర్మిషన్లు, భవన నిర్మాణ సేవల్లో అధిక అవినీతిని సూచిస్తోంది. ఇది టాప్ 3 అవినీతి శాఖల్లో ఒకటిగా ఉంది. ట్రాన్స్పోర్ట్ శాఖ 40 నుండి 45% ఉంది. ఆరోగ్య శాఖ 35 నుండి 40%, విద్యాశాఖ 30 నుండి 35%, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పెన్షన్ 25 నుండి 30% వరకు అవినీతి విస్తృతంగా ఉంది. ఇది భారతదేశంలో ప్రజలు తమ ప్రాథమిక సేవలను పొందటానికి కూడా గణనీయమైన మొత్తంలో లంచాలు చెల్లించాల్సి వస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇది పారదర్శకత, సామర్థ్యం, సమానత్వం వంటి అంశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఈ అంచనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రజలపై ప్రభావం లంచం ఒక జీవన పీడనం. లంచం ఇప్పుడు లగ్జరీ కాదు, నిత్యావసరం. లంచం ఇవ్వలేనివాడు ప్రజాస్వామ్యంలో వెనకబడతాడు, ఇచ్చేవాడు ముందుకెళ్తాడు. ఇది సమానత్వం కాదు, సెలెక్టివ్ సర్వైవల్. మన ప్రజాస్వామ్యం కాగితం మీద ఉంది, కానీ దాని ఆత్మ లంచం కవర్లో బంధించబడింది. ప్రజలు విసుగు చెంది మౌనంగా మారిపోయారు. ఏం చేస్తావురా, సిస్టమ్ అంతే. ఇది మన దేశంలో అవినీతికి ఇచ్చిన సైలెంట్ ఓటు. మార్పు అనేది మన నుంచి ప్రారంభం కావాలి. సిస్టమ్ మారాలి అంటే మొదట మనం మౌనం వదలాలి. టెక్నాలజీతో అవినీతి తగ్గదు, నిజాయితీతో తగ్గుతుంది. ప్రతి ఫైల్పై క్యూఆర్ కోడ్ కంటే ప్రతి ప్రభుత్వ అధికారి మనస్సులో నిజాయితీ అనే కోడ్ రాసుకోవాలి. అవినీతి అంటే దోపిడీ కాదు, అది దేశద్రోహం. ప్రతి పౌరుడు, ప్రతి ఉద్యోగి, ప్రతి మీడియా గొంతు నిజం పట్ల బలంగా నిలబడాలి. లంచంతో ఎన్నాళ్ళు మీ హక్కులను కాపాడుకుంటారని ప్రజలను చైతన్యపరచాలి. మనం మారితే సిస్టమ్ మారుతుంది. మౌనాన్ని చంపడమే నిజమైన విప్లవం. ఇప్పుడు సమయం వచ్చింది భయం నుంచి బయటకు రావడానికి, లంచం ఇచ్చే చేతికి బదులు లంచం అడ్డుకునే స్వరం కావడానికి. మన దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చాల్సింది పాలకులు కాదు, ప్రజల ప్రశ్నించే స్వరం. ప్రతి అవినీతి చర్య వెనుక మన నిశ్శబ్దంగా ఉంటే మనం కూడా నేరస్తులమే. ఇనఫ్, నో మోర్ కరప్షన్. ఇది నినాదం కాదు, ఇది ఒక కొత్త స్వాతంత్ర సమరంగా మారాలి. అప్పుడే దేశం అవినీతి రహిత దేశంగా ప్రగతిని సాధిస్తుంది. వచ్చే వారం మరో అంశంతో మిస్ట్రీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.